పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై వెలగపూడి సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వర్చువల్ ఇన్స్పెక్షన్ ద్వారా పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. సంక్రాంతి పండగకు కార్మికులు అందుబాటులో లేకపోవడంతో స్పిల్వే ఛానల్ తవ్వడం పనులు ఆలస్యం జరిగినట్లు కాంట్రాక్ట్ కంపెనీల ప్రతినిధులు చెప్పారు. పోలవరం డంపింగ్ యార్డ్ నిర్వాసితుల సమస్యలపై కూడా సమీక్షా సమావేశంలో చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై చర్చించారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్తో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. వివరాలు తెలుసుకున్నారు. డంపింగ్ యార్డ్ వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇస్తామని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. దాదాపు 2500 కోట్ల పరిహారానికి అవసరమని చెప్పారు. అనవసరంగా లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు చంద్రబాబు. ప్రాజెక్టులో మళ్ళీ అక్కడ చిన్న ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది అప్పుడే స్టార్ట్ చేశారు. ఇప్పుడు మామూలుగా 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం వెళితేనే ఇట్ ఈస్ కాస్టింగ్ 26,000 27,000 కోట్లు ఇంకా ఇవ్వాలి. మనం ఓన్లీ ల్యాండ్ ఎక్విజిషన్కి అంత డబ్బులు అవుతుంది. 25 నుంచి 27,000 కోట్లు ప్రీమియర్గా మా వాళ్ళు చెప్పిన లెక్క. అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నబార్డు దీనికి ముందుకు వచ్చారు. నబార్డు ఇచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే అది కాకుండా ఇప్పుడు రేట్స్ డే బై డే 1 డే డిలే అయితే అరౌండ్ 25 to 30 అడిషనల్ కాస్ట్ అవుతుంది 1 డేకి. ఒక్కసారి ఒక ఏజెన్సీ కానీ విత్డ్రా అయితే ఆల్ ఏజెన్సీస్ కొలాప్స్ అయిపోతాయి. ఈరోజు డయాఫామ్ వాల్ ఒక్కడు కానీ చేయకపోతే ఇంక వర్క్ ఏం జరగదు. ఇంక అన్ని మెషిన్లు వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ స్పెషలైజ్డ్ మెషిన్స్, స్పెషలైజ్డ్ ఏజెన్సీస్. ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ ఏదో మన ఊర్లో తువే కాలువకైతే ప్రకృతిని తీసుకొచ్చి ఈ రోజు కాకపోతే రేపు కొట్టచ్చు, అట్లా కాదు ఇది. ఇవన్నీ కూడా కాంక్రీట్ కూడా దానికి కావాల్సినటువంటి స్పెషలైజ్డ్ కాంక్రీటింగ్ మెషిన్స్, మిక్సర్స్, తర్వాత ఇంకొక పక్కన చూస్తే ఈ డయాఫామ్ వాళ్ళు చేసే పనులు, ఇవన్నీ కూడా ఏజెన్సీ స్పెషలైజ్డ్, టెక్నాలజీ స్పెషలైజ్డ్ అండ్ ఆల్సో ఎక్విప్మెంట్ స్పెషలైజ్డ్. ఇవన్నీ కూడా మొబిలైజ్ చేసి ఇప్పటిప్పుడు ఒక లైన్లోకి